అందరికీ నమస్తే. స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణ స్టేట్లో ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ మీద ఎప్పుడు ఎవ్రీ మంత్ రిపోర్ట్లు వస్తుంటాయి కదా. ఏం లేదు, ఇన్ఫ్లేషన్ అంటే పెద్దగా అర్థం కాదు, ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే మన జీవన ఖర్చు పెరుగుతుంది అనమాట. మనం బతకాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మనకు జీతాలు ఏమన్నా నెల నెలలు పెరుగుతాయా? సంవత్సరానికి ఒకసారి కూడా పెరగవు జీతాలు. ప్రైవేట్ ఉద్యోగులకైతే అసలు జీతాలు పెరగమనేది ఉండవు కొన్నిసార్లు, కొన్ని డిపార్ట్మెంట్స్ కొంతమందికి. కానీ జీవన ప్రమాణాలు పెరిగిపోతున్నాయి కదా. ఉదాహరణకు బియ్యం వేసుకుందాం. పోయిన సంవత్సరం 50 కిలో 50 రూపాయలు, ఈ సంవత్సరం 60 రూపాయలు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనకి ఏమైనా సంపద పెరిగిందా? పెరగలేదు. అదే ఇన్ఫ్లేషన్ అంటారు. దాన్నే ఇన్ఫ్లేషన్ పెరిగింది. మన జీతం సరిపోతుందా? జీవన వ్యయం పెరిగినప్పుడు మన జీతం పెరగదు కదా. అప్పుడు జనాలకు, సాధారణ జనాలకు ఇబ్బంది అవుతుంది. అవి ఎట్లా లెక్క పెడతారు? ఇన్ఫ్లేషన్ అనేది ఎట్లా లెక్క పెడతారంటే మనం సంపాదించే సంపాదన ప్లస్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్, దాన్ని అట్లా లెక్క పెట్టుకునే, అంటే జనాల కొనుగోలు శక్తి పెరుగుతుందా తగ్గుతుందా, ధరలు వస్తువుల ధరలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, జనాలు పెట్టే ఖర్చే కదా, ఫుడ్ మీద లేదా ట్రాన్స్పోర్ట్ మీద, హెల్త్కు, ఇట్లా రకరకాలుగా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేదే ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అంటారు. మనం ఏమవుతుందంటే పోతే వెనుకపోతున్నాం, లేకపోతే ఎక్కడో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం బెంగళూరు లాగా కాదు కదా తెలంగాణ. ఇక్కడ అందరూ బతుకుతాం. డబ్బులునోడు బతుకుతాడు, డబ్బులు లేనోడు బతుకుతాడు, పేదోడు బతుకుతాడు, మధ్య రకముడు బతుకుతాడు, అందరు బతుకుతారు. బెంగళూరు పోతే బతకలేం మనం. హై కాస్ట్ ఉంటాయి, మన దగ్గర అట్లా ఉండదు. కానీ గవర్నమెంట్ ఎక్కడనో లెక్క తప్పింది. ఇప్పుడు మన శరీరం వేడెక్కితే జ్వరం వచ్చినట్లు, బాగా చల్లబడదనుకో ఏమో అయినట్లు, ఎంత ఉండాలో అంత ఉండాలి హీటు. సేమ్ ఈ లెక్కలు కూడా అంతే ఉండాలి. గవర్నమెంట్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇన్బ్యాలెన్స్ అంటే సరిగ్గా పోతలేదు బండి. తెలుసుగా మనకు, స్లోగా పోయినా ప్రమాదమే, స్పీడ్గా పోయినా ప్రమాదమే. ఎంత పోవాలో అంత పోవాలి, అంత పోతలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని మీకు ఈ వార్త చేస్తున్నా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికి తెలుసు, బట్ అసలు మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అప్పుల పాలన పోయి తినకుండా ఉన్నాం కదా, తింటాం కానీ మేనేజ్ చేస్తాం, అప్పును ఓ రకంగా మేనేజ్ చేస్తాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పింది రిపోర్టు. అందుకే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నది హయ్యెస్ట్ దేశంలో తెలంగాణ. జూమ్ ప్లీజ్. తెలంగాణ 4.92%. అంతకుముందు 6 months ఏమో మైనస్ వచ్చింది. మైనస్ వస్తే డిఫ్లేషన్, ఇట్లా వస్తేనేమో ఇన్ఫ్లేషన్. 4.92 హయ్యెస్ట్. కేరళ 3.67. ఇంకా మొత్తం తక్కువనే ఉన్నాయి. మన ఒక్కటే హయ్యెస్ట్ దేశంలో. మన ఒక్కటే దేశంలో ఎందుకు అట్లా ఉంది? యాక్చువల్గా రాష్ట్రాలలో 2 to 3% మాత్రమే ఉండాలి ఇన్ఫ్లేషన్. 3.5 దాకా పోవచ్చు. పోతే అది హెల్తీ అనమాట, హెల్తీ ఫైనాన్షియల్ సిస్టమ్ అనమాట. ఏమైతే దీనివల్ల అంటే మన జనాలకి ఏంటి సమస్య అంటే, నగరంలో రెంట్లు, ఫుడ్డు, రెంట్ హౌస్లు ఉండే వాళ్ళకి తెలుస్తుంది. హైదరాబాద్లో బేస్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. రెంట్లు, ఫుడ్డు, మన కొనుగోలు, ఉప్పులు, పప్పులు, మొత్తం నిత్యావసర సరుకు ధరలన్నీ పెరిగిపోయినాయి. తర్వాత సర్వీసులు, మనం ఇక్కడ పోదామని అంటే ఛార్జెస్ పెరిగిపోయినాయి. ఓ బైక్ బుక్ చేసుకుంటే ఛార్జ్ పెరిగిపోయింది, ఓ కార్ బుక్ చేసుకుంటే ఛార్జ్ పెరిగిపోయింది, ఓ ఆటో బుక్ చేసుకుంటే ఛార్జీలు పెరిగిపోయినాయి. లేకపోతే ఎక్కడికైనా పోదామని అంటే కాస్ట్ అయిపోయింది సర్వీస్. బస్సులు ఎక్కితే కూడా ఎక్కువ డబ్బులు అదవుతున్నాయి. దీనిలో ఇవన్నీ కూడా పెరిగిపోయినాయని సూచన అనమాట. ఇంతగానో ఇన్ఫ్లేషన్ అయిందంటే దాని సూచన అదే. తర్వాత కన్స్ట్రక్షన్ అప్రోడ్ గ్రోత్ వల్ల ఖర్చులు పెరగడం. అంటే ఏదైనా కొందామంటే, ఇది ఒకటే కాదు, ఏదైనా కొందామంటే కూడా ధరలు పెరిగిపోయినాయి. అవి కూడా కొనలేని సిచ్యువేషన్. ధరలు పెరిగిపోయినాయి అంటే దాని అర్థం ఏంది? అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు. అంటే డిమాండ్ సప్లై ఇంపార్టెంట్. సప్లై డిమాండ్ రెండు కరెక్ట్గా ఉన్నప్పుడు రేట్లు కరెక్ట్గా మేనేజ్ అవుతాయి. ఎప్పుడైతే సప్లై పెరిగి డిమాండ్ తగ్గుతుందో అప్పుడు ధరలు తగ్గుతాయి. ఎప్పుడైతే సప్లై తక్కువ ఉండి డిమాండ్లు పెరిగితే అప్పుడు రేట్లు పెరుగుతాయి. ఎప్పుడైతే డిమాండ్ తగ్గి సప్లై పెరుగుతుందో అప్పుడు రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు మన దగ్గర ఏం తప్పింది? తెలంగాణలో గ్రోత్ ఉంది అని అనుకోవాలన్నా, లేకపోతే జీవన వ్యయం వేగంగా పెరిగిపోయింది అనుకోవాలన్నా, వీటిని కంట్రోల్ చేయాల్సింది గవర్నమెంటే. పప్పుదైనా, ఉప్పుదైనా, బియ్యందైనా దేనైనా కంట్రోల్ చేయాల్సింది గవర్నమెంటే. ఇప్పుడు పాలసీలు, పన్నులు, ట్యాక్సులు, యూటిలిటీ ఛార్జెస్ ఇవన్నీ పెరగడం వల్ల ప్రజల మీద భారం. ఇతర రాష్ట్రాల్లో కంట్రోల్లో ఉంటే తెలంగాణలో ఎందుకు కంట్రోల్ లేదు? ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో కంట్రోల్లో ఉన్నాయి కదా, మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు కంట్రోల్ లేదు? ఇప్పుడు ఏదో దేశవ్యాప్తంగా వచ్చిన ఉపద్రవం కాదు ఇది. దేశవ్యాప్తంగా ఇట్లే ఉంది, మన తెలంగాణలో కూడా అట్లే ఉంది అంటే సరేలే, అందరితో పాటు మనం నలుగురితో పాటు నారాయణ అనుకోవచ్చు. కానీ అట్లా లేదు కదా. మన దగ్గర పెరిగిపోయింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో 2 to 3% ఇన్ఫ్లేషన్ ఉంటే తెలంగాణలో 4.92 టాప్. ఇది వెరీ సీరియస్ సిగ్నల్ గవర్నమెంట్కి.
గ్రోత్ ఉన్నా సరే కానీ ప్రజల జీవన ఖర్చు పెరగడం అనేది మంచిది కాదు. ప్రజల జీవితాలు బతకాలంటే మనం ఇంత భరించాలి అనేది కరెక్ట్ కాదు. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఇప్పటివరకు ఏం నిర్ణయాలు ఎప్పుడు ఏ చర్యలు తీసుకోలేదు. ఓ పక్క జనాల కొనుగోలు శక్తి ఏమో తగ్గిపోతుంది తెలంగాణలో. మనం ఏం కొందామన్నా కూడా వాయిదా వేసుకుందాం, చూద్దాం ఎట్లుంటుందో ఏమవుతుందో. మార్కెట్ లేదు, పైసలు లేవు. మార్కెట్లకు గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చి ఫ్లో చేస్తుందంటే చేస్తలేదు. రియల్ ఎస్టేట్ లేదు. ఓ రియల్ ఎస్టేట్ ఉంటే మొత్తం పంప్ అవుతాయి పైసలన్నీ కూడా ఎక్కడిదక్కడ. చిన్న చిన్న ఏజెంట్ల కన్నా స్టార్ట్ చేస్తే పెద్ద పెద్ద ఆసాముల వరకు పంప్ అవుతాయి. భూములు అనేవాళ్ళు, కొనేవాళ్ళు, రకరకాల మధ్యవర్తులు, రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు, ఇవన్నీ చాలా ఉంటాయి ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్ ఏం అనిపిస్తలేదు అసలు ఇక్కడ ఇంత ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఒకటి బియ్యము, కూరగాయలు, పెట్రోలు, రెంట్లు, స్కూల్ ఫీజులు ఇవి కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్ ఉంటాయి. ఇవి ధరలు పెరిగినాయని చెప్పేదే ఇవన్నీ ధరలు పెరిగిపోయినాయని చెప్పి ఈ రిపోర్ట్ని బట్టి చూస్తే అర్థమవుతుంది తెలంగాణలో. ఇప్పుడు మార్పు అని గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఏం మార్పు రాలే. వచ్చింది ఎవరికన్నా? ఎవరికి వచ్చిందో మార్పు, కానీ 95% జనాలకైతే మార్పు రాలేదు. ఇంకా మిగతా 5%కి వచ్చిందో లేదో వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళ జీవనం ఏమైనా పెరిగిందా? అంటే ఇంతకుముందు 100 రూపాయలు సంపాదించింది 200 సంపాదిస్తుండే ఏమన్నా జనం ఈ గవర్నమెంట్ వచ్చినాక? అసలు వచ్చేటివే వస్తలేవు కదా. గవర్నమెంట్ స్కీమ్సే అమలు అయితే లేవు కదా. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటే 4 పైసలు 4 మార్కెట్లు తిరుగుతుంటే అది వేరే ఉంటుంది. పనిచేసేవాళ్ళకు పైసలు వస్తాయి, అందరికి పైసలు వస్తాయి. అవేమో పెరగలేదు, ఖర్చులేమో పెరిగిపోయినాయి. అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ ఖర్చులను కంట్రోల్ చేయాలి గవర్నమెంట్, అప్పుడు ఇది కరెక్ట్ వస్తుంది. ఖర్చులు పెరిగిపోయినాయంట, జనాల సంపాదన ఏమో తగ్గింది, ఖర్చులేమో పెరిగిపోయినాయి. ఎక్కడ పోయినా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు 50 రూపాయలతో అయిపోయి పని ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది. నువ్వు చూస్తున్నావు కదా, హాస్పిటల్లో పడ్డామంటే ఇంకా అన్లిమిటెడ్. ఇంకా డబ్బులు ఇంకా అప్పు చేయి, పానం తీసుకో, కిడ్నీలు అమ్ముకో, ఏమని అమ్ముకో. ఎవరు కంట్రోల్ చేయాలి? గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. కూరగాయల ధరలు బగ్గుమని పెరుగుతాయి, ఎవరు కంట్రోల్ చేయాలి? గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. నేను ఇందాక ఇప్పుడు బియ్యం 60 రూపాయల కిలో ఎందుకైనాయి? 1 కోటి ఎకరాలు మనం పండిస్తుంటే అది గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. మన దగ్గర గొర్రెలు మస్తు పెంచుతున్నాం, మటన్ 1000 రూపాయలు ఎందుకైంది? అదే ఇన్ఫ్లేషన్. చికెన్ 300 రూపాయలు ఎందుకైతుంది? అదే ఇన్ఫ్లేషన్. అంటే మనం రెగ్యులర్గా వాడే స్కూల్ ఫీజులు లక్షలు ఎందుకైనాయి? అదే ఇన్ఫ్లేషన్. గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే జనాలు ఏమవుతుంది, మనం సంపద తక్కువ అయ్యి మనం సంపాదించే తక్కువ ఉంది, మార్కెట్ల ఖర్చులు ఎక్కువైపోయినాయి. అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని ఇచ్చింది రిపోర్ట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మరి అన్ని రాష్ట్రాల్లో లేని తలనొప్పి మన రాష్ట్రంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో కంట్రోల్ ఉందంట, మన రాష్ట్రంలో కంట్రోల్ లేదంటే ఎవరిది తప్పు? పాలిస్తున్న వాళ్ళది తప్పు. మరి ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం? ఏదో ఒకటి చేయాలిగా రాష్ట్ర ప్రభుత్వం. నిల్వలు పెంచాలి, బ్లాక్ మార్కెట్కు సరుకులు పోకుండా చూసుకోవాలి. కూరగాయలు ఎక్కడ బ్లాక్ అవుతున్నాయి, రైతులకు కూడా ఏం మిగులుతలేవు పైసలు, మధ్యవర్తులు తింటున్నారు మొత్తం. అది కంట్రోల్ చేయాలి, గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి. పెట్రోల్ మీద వ్యాట్ అని 30 రూపాయలు, పెట్రోల్ లీటర్ మీద 30 రూపాయలు తీసుకుంటుంది గవర్నమెంట్. డీజిల్ మీద 25 రూపాయలు తీసుకుంటుంది, దాన్ని తక్కువ చేసుకోవాలి. కరెంటు ఛార్జెస్ రకరకాల ఛార్జెస్ అని పెంచారు, తగ్గించాలి. బస్ ఛార్జీలు మొగోళ్ళకు పెంచారు, లేడీస్కి ఫ్రీగా ఇచ్చి, అది తగ్గించాలి. తర్వాత ఈ సిటీలో అయితే మొత్తం ట్యాక్సులు పెంచేస్తున్నారు, హౌస్ ట్యాక్సులు, అది కంట్రోల్ చేయాలి. అవన్నీ తక్కువ చేసినప్పుడు ఆటోమేటిక్గా జనాల మీద కూడా భారం తగ్గిపోతుంది. ఇవన్నీ ఏం చేయకుండా ఎవరిని బతుకు వాళ్ళది. మార్పు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి వచ్చింది, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి తప్ప జనాల జీవితంలో ఎక్కడ మార్పు కనబడినప్పుడు ఇట్లే ఉంటుంది ఇన్ఫ్లేషన్. ఇది కూడా వీళ్ళ ఫెయిల్యూరే, గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇక్కడ దాని మీద ఒక రివ్యూ చేయరు. అది డిఫ్లేషన్ పోయినా కూడా, అది మైనస్లో పోయినా కూడా ఎవరు పట్టించుకోవాలి. ఈ గవర్నమెంట్ 6 months డిఫ్లేషన్ పోయింది. దేశంలో ఉన్న ఆర్థిక నిపుణులందరూ తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద ఆందోళన చెందినారు, ఏమవుతుంది తెలంగాణలో ఎట్లయితుందని. అయినా సరే వీళ్ళకి చీమ కుట్టినట్లేదు. ఎనీవే గవర్నమెంట్ ఎన్నైనా ఫెయిల్ కావచ్చు, ఏమైనా స్కీమ్స్ ఇవ్వకపోవచ్చు, కానీ ఇది కంట్రోల్ చేయకపోతే సాధారణ జనం బతుకుడు కష్టమవుతుంది. సాధారణ జనం సంపాదన తక్కువైపోయి ఖర్చులు ఎక్కువ పెడితే ఏమవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేసింది, ప్రభుత్వం పట్టించుకోకపోతే జనమే చూసుకుంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.